మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 211. సహకార వాద్యం. అమ్మ మమతల సుమవాటిక, మహిమల మణిపేటిక. అమ్మ మమతల కలకండ, మహిమల విరిదండ. మహిమలనే రవ్వలు పొదిగిన మమతల బంగారు గొలుసు అమ్మ జీవితం అనిపిస్తుంది. అమ్మ జీవితం అపార మమకార పారావారమైతే అందులో ఉవ్వెత్తున లేచిన కెరటాలు అమ్మ మహిమలు. సాగరంలో కెరటాలు పుట్టడం ఎంత సహజమో అమ్మ వల్ల మహిమలు కూడా అంత సహజ సుందరంగా జరుగుతాయి. కొందరు మహాత్ములు తప్పుదారిన నడిచే ప్రజలను తమ వద్దకు ఆకర్షించి వారిని దైవాభిముఖం చేయడం కోసం మహిమలు ప్రకటిస్తే, అమ్మ కేవలం తన సంతానం కష్టాల సుడిగుండంలో చిక్కి గిలగిలా తన్నుకునే సమయాల్లో మాత్రమే పరమ దయతో వారిని ఒడ్డుకు చేర్చడం కోసమే మహిమలను చేసినట్లుగా అమ్మ చరిత్ర మనకు చెబుతున్నది. విలాసంగా, వినోదం కొరకు, ఇతరులను తన వైపుకు తిప్పుకోవడం కొరకు కానీ, ఇతరుల నుండి తాను మెప్పును పొందడం కోసం కానీ అమ్మ ఎప్పుడూ ఏ అసాధారణ క్రియను కానీ, మానవాతీత చర్యను కానీ ప్రదర్శించకపోవటం గమనార్హం. మహిమల ప్రకటనకు అమ్మ వ్యతిరేకి. ఒకసారి ఒక సాధువు అమ్మ వద్దకు వచ్చి అరచేతిలో కర్పూరాన్ని సృష్టించి హారతిచ్చినప్పుడు అమ్మ అన్నది, పావలా పెడితే కర్పూరం వస్తుంటే ఈ ప్రదర్శనలు ఎందుకు అని. ఆధ్యాత్మిక శక్తి ముందు ఈ మహిమలు అత్యల్పాలు అని అమ్మ భావన. అమ్మ ఆధ్యాత్మిక శక్తి సాగరం. అమ్మ వల్ల అద్భుతాలు జరిగాయి, కానీ అమ్మ అద్భుతాలు చేయలేదు. అమ్మ వల్ల మనం ఏదైనా ప్రకృతి నైజానికి అతీతమైన ప్రయోజనం పొందినప్పుడు అమ్మకు మన కృతజ్ఞత తెలుపుకుంటే, అమ్మ నుండి వెంటనే వినిపించే వాక్యం ఏమిటంటే, నాదేముంది నాన్న, ఆ తరుణం వచ్చింది, ఆ పని జరిగింది, ఇందులో నా గొప్ప ఏముంది, నాకేమీ తెలీదు అని అతి నిర్లిప్తంగా, అత్యంత నిరాడంబరంగా అంటుంది. సూర్యోదయం కాగానే కమలం విచ్చుతుంది. ఆ సంగతి సూర్యునికి తెలియాలా? చంద్రోదయం కాగానే కలువ వికసిస్తుంది. ఆ విషయం చంద్రునికి తెలియాలా? దీపం వెలిగితే చీకటి పారిపోతుంది. ఆ పరిణామం దీపానికి తెలియాలా? అవసరం లేదు కదా. అమ్మ మహిమల సంబంధము అంతే. అమ్మ స్పర్శ వల్ల, అమ్మ ఉనికి వల్ల, అమ్మ దృష్టిపాతం వల్ల, అమ్మ వాక్యం వల్ల, అమ్మ సంకల్పం వల్ల అనేక అద్భుతాలు వాటంతటవే జరుగుతుంటాయి. 1974 జనవరిలో వసుంధరక్కయ్య తన అనారోగ్య కారణంగా గుంటూరులో ఉన్నది. ఆ సమయంలో అమ్మ రాయలసీమ పర్యటనలో ఉన్నది. దురదృష్టవశాత్తు అక్కయ్యకు మంచంలో నుండి లేవలేని దుర్భర స్థితి వచ్చింది. డాక్టర్ ఎస్వి సుబ్బారావు గారి సలహాను అనుసరించి అక్కయ్యను గవర్నమెంట్ ఆసుపత్రిలో న్యూరో సర్జన్కు చూపిస్తే అక్కయ్య పూర్తి విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అంతలో పరిస్థితి మరింత విషమించింది. ఆర్థోపెడిషియన్కి చూపిస్తే కాలి ఎముకలకు క్షయ వచ్చిందని చెప్పి వెంటనే ఆపరేషన్ చేయించకపోతే రెండవ కాలికి కూడా ఆ జబ్బు వ్యాపిస్తుందని, ఇక అక్కయ్య శాశ్వతంగా మంచంలో ఉండిపోవాలని హెచ్చరించారు. అక్కయ్య భయపడిపోయింది. డాక్టర్ సుబ్బారావు గారికి తెలిసి ఆందోళన చెందారు. అమ్మకు చెప్పకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి అక్కయ్య ఇష్టపడలేదు. కారులో పడుకోబెట్టుకుని డాక్టర్ గారు ఆమెను మదనపల్లికి తీసుకొచ్చారు. అప్పుడు అమ్మ మదనపల్లిలో ఉంది. నడవలేని అక్కయ్యను తీసుకువచ్చి లోపల పడుకోబెట్టారు. మదనపల్లి నుండి హార్స్లీ కొండలకు వెళ్లే ముందు అమ్మ స్నానం చేస్తున్నది. మేము అక్కయ్య వచ్చిన వార్తను అమ్మకి తెలియజేశాం. అక్కయ్య అమ్మకు అంతరంగిక పరిచారిక. అమ్మకు కావలసిన సేవలన్నీ స్వయంగా చేస్తూ తనను తాను అమ్మ పాదాలకు అంకితం చేసుకున్న నిస్వార్థ మహోన్నత వ్యక్తి. అందువల్లనే అమ్మ 1966 మే 5వ తేదీన ఆమెను వేలాది జనం సమక్షంలో మంగళవాద్యాల నడుమ ఆమె మెడలో మంగళసూత్రం కట్టి తలంబ్రాలు పోసి శాస్త్రబద్ధమైన కళ్యాణం చేసుకుని లోకాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా మరొకరికి అర్పణ చేయటమే కళ్యాణమని కదా అమ్మ అపూర్వ నిర్వచనం. అక్కయ్య ఉన్న గదిలోకి వచ్చిందమ్మ. లేచి నిల్చోటానికి ఆమె ప్రయత్నం చేసి విఫలమైంది. అమ్మ ఆమె వద్దకు వచ్చి చేతిని పట్టుకుంది. ఆమె లేచి నిల్చున్నది. అమ్మ ముందుకు సాగింది. అక్కయ్య చెయ్యి వదిలిపెట్టకుండా, నేను నడవలేనమ్మా అని ఆమె చెబుతున్నా చెయ్యి విడవకుండా అమ్మ కారు వద్దకు వెళ్ళింది. అక్కయ్యను కూడా కారెక్కమంది అమ్మ. ఆమె ఎదురు మాట్లాడలేక కారెక్కి కూర్చుంది.
హార్సిలీ కొండల్లో ఎగుడు దిగుడు రోడ్లపై అమ్మ వెంట అక్కయ్య కూడా నడవక తప్పలేదు. ఆ నడకలో ఆ ఎముకలు ఏమి స్థితి పొందాయో, ఎలా బలోపేతమయ్యాయో అదొక విచిత్రమైన, ఎవరికీ అర్థం కాని దివ్యమైన చికిత్స. ఈ సంఘటన జరిగింది 1974 ఫిబ్రవరి 4వ తేదీ. ప్రఖ్యాతమైన వైద్యులు ఆపరేషన్ చేసినా అక్కయ్య మామూలుగా నడవగలుగుతుందని హామీ ఇవ్వలేదు. ఇక ఏ చికిత్స, ఏ ఆపరేషన్ అవసరం లేకపోయింది. అమ్మ స్పర్శతో లేక సంకల్పంతో అక్కయ్యకు పూర్తి స్వస్థత చిక్కింది. ఈ రోజుకు అక్కయ్య ఆ విషయంలో మరే కంప్లైంట్ లేకుండా హాయిగా నడుస్తూ, తన పనులు తాను చేసుకుంటూ, ఇతరులెందరికో సేవ చేస్తూ అమ్మ అనంత శక్తికి ఉదాహరణయై నిలిచింది. విశాఖపట్నం నివాసి శ్రీ కె శేషసాయి. అతని కడుపులో అల్సర్ పుట్టింది. కేజీ హాస్పిటల్లో ప్రసాదరావు గారిని ఒక సర్జన్కు చూపించారు. వారు ఆపరేషన్కు తేదీ నిర్ణయించారు. శ్రీ శేషసాయి అమ్మ భక్తుడు. అమ్మకు చెప్పి అనుమతి తీసుకుని వస్తానని జిల్లెళ్ళముడి వచ్చాడు. అమ్మ శేషసాయి పొట్టను చేత్తో తడిమి చూసి, నాన్న, నీకు అల్సర్ లేదు, ఆపరేషన్ వద్దు అని సలహా ఇచ్చింది. అతను సంతోషంగా విశాఖ తిరిగి వెళ్ళాడు. అమ్మ చెప్పిన మాట డాక్టర్ గారికి వివరించాడు. ఆమె ఎట్లా పరీక్షించింది, ఎట్లా చెప్పగలిగింది అని డాక్టర్ గారు అడిగారు. అమ్మ ఏ పరీక్ష చేయలేదు, కంటితో చూసింది, చేత్తో తడిమింది అని శేషసాయి చెప్పారు. అమ్మలు బాబాలు ఇలాగే చెబుతారు. ఆధారం లేకుండా వాళ్ళ మాటలు నమ్మితే మీరు ప్రాణాలు పోగొట్టుకుంటారు. అలా చెప్పగలిగితే మా ఖరీదైన చదువులు, మా విలువైన పరికరాలు ఎందుకు? బ్రతకదలుచుకుంటే ఆపరేషన్ చేయించుకో అని డాక్టర్ గారు కఠినంగా సలహా ఇచ్చారు. శేషసాయి ఆపరేషన్కి అంగీకరించాడు. ఆపరేషన్ జరిగింది. డాక్టర్ గారు కడుపు కోసి కంచు కాగడాలు వేసి వెతికారు. అల్సర్ ఏది? ఎక్కడా కనిపించలేదు. దాని తాలూకు ఏ చిహ్నమూ కనిపించలేదు. డాక్టర్ గారు విభ్రాంతి చెందారు. పాత ఎక్స్రే పరిశీలించారు. దానిలో సుస్పష్టంగా అల్సర్ దర్శనమిస్తున్నది. మరి ఇప్పుడేమైంది? వాక్కే ఆపరేషన్గా, అమ్మ అనుగ్రహమే ఔషధంగా పనిచేసి ఆ అల్సర్కు నామరూపాలు లేకుండా మాయం చేశాయి. అమ్మ దివ్యశక్తిని స్వయంగా పరికించి ప్రత్యక్షంగా గ్రహించిన డాక్టర్ గారు తర్వాత జిల్లెళ్ళముడి వచ్చి అమ్మను దర్శించి క్షమాపణ కోరి అమ్మ కృపకు పాత్రులయ్యారు. 1980 సెప్టెంబర్లో అమ్మకు ఆరోగ్యం సరిగా లేక చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్ళాం. సత్య ఎక్స్రే క్లినిక్లో అమ్మకు ఎక్స్రే తీయించగా ఊపిరితిత్తులో నారింజ పండు పరిమాణంలో క్యాన్సర్ గడ్డ కనిపించింది. ఆ ఎక్స్రే చేత పట్టుకుని సోదరులు శ్రీ దినకర్, నేను హైదరాబాదులోని ప్రఖ్యాత డాక్టర్లెందరినో సంప్రదించాం. అందరూ ఒకే మాట చెప్పారు. వెంటనే అమ్మను అమెరికా తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయిస్తే అమ్మ కొంతకాలం బ్రతుకుతుందేమో, కానీ లేకపోతే బ్రతకడానికి ఏమాత్రం అవకాశాలు లేవని బల్లగుద్ది చెప్పారు. మేము అమ్మను అమెరికా తీసుకుని వెళ్ళగలమా? అందుకు ఎంత డబ్బు కావాలి? దానిని మేము సమకూర్చుకోగలమా? అశక్తులమై మేమిద్దరము ఒక రాత్రి పూర్తిగా కంటికి కడివెడు కన్నీళ్లుగా దుఃఖించాం. మరునాటి ఉదయం అమ్మ మమ్మల్ని అడిగింది, గత రాత్రి కనిపించలేదేమని. మేమేదో అసత్యాలు చెప్పాం. కానీ అమ్మ వాటిని విశ్వసించక మమ్మల్ని నిలదీసింది. అప్పుడు మేము ఆ భయాందోళనలను, మా అశక్తతను వ్యక్తం చేశాం. అప్పుడు అమ్మ వెంటనే అన్నది, నాకు క్యాన్సర్ లేదు, రాదు, మీరేమీ భయపడకండి అని. నేను రాత్రి డాక్టర్ అందరినీ సంప్రదించిన సంగతి, వారి స్థిర అభిప్రాయం కూడా అమ్మకు చెప్పాను. వాటిని అమ్మ నిర్ద్వంద్వంగా ఖండించింది. ఈ విధంగా 2 రోజులు చర్చల్లో గడిచాయి. మా వాదనను బలపరుచుకోవడం కోసం అమ్మకు ఎక్స్రే చూపించాం. అది తప్పు అన్నది అమ్మ. అయితే మళ్ళీ తీయిద్దాం అన్నా. అమ్మ సరేనన్నది. ఎక్స్రే తీయించాం. అందులో ఏ క్యాన్సరు కనిపించలేదు. మరి క్రిందటి ఎక్స్రేలో ఉన్న క్యాన్సర్ గడ్డ ఏమైనట్లు? గడ్డ అమ్మ సంకల్ప బలం వల్ల చికిత్స లేకుండానే మాయమైపోయింది. అమ్మ యోగీశ్వరి. అమ్మకు తన శరీరం మీద, ఇతరుల శరీరం మీద కూడా అనిర్వచనీయమైన అధికారం ఉన్నట్లు అనేక సంఘటనల్లో రుజువైంది. శరీరం మీదే కాదు, తన మనస్సు మీద, ఇతరుల మనస్సు మీద కూడా అంతే. ఆ యోగశక్తి అనేక రూపాల్లో, అనేక సమయాల్లో మహిమలుగా, అద్భుతాలుగా, వింతలుగా, విచిత్రాలుగా, ప్రకృతిపై విజయాలుగా అభివ్యక్తమై
అనేకులకు అనేక ఉపకారాలు చేసి లోకాన్నే విస్మయపరిచింది. అమ్మ పంచభూతాత్మకమైన ప్రకృతిపై కూడా ఎదురులేని తన అధికారాన్ని ప్రదర్శించింది. ఏలూరు సోదరుడు శ్రీ టిటి అప్పారావు గారి ఆహ్వానంపై శ్రీ పద్మనాభుని వెంకటరత్నం గారు 1974 జనవరి 1వ తేదీన జిల్లెళ్ళముడి వచ్చారు. వారు అమ్మను దర్శించుకుని వెనుతిరిగి వెళ్తుంటే ఆ రాత్రికి ఉండమని చెప్పారు అప్పారావు. మరునాడు ఉదయం అభిషేకం చేసుకుంటానికి అమ్మ కూడా ఉండు నాన్న అన్నది. వెంకటరత్నం గారికి చన్నీళ్ల స్నానం అలవాట్లేదు. మరునాడు ఉదయం ఆశ్రమంలో వేడి నీళ్ళు ఎవరిస్తారు? ఆ విషయమై ఆయన ఆలోచనలో పడటం గమనించిన అమ్మ, పర్వాలేదులే నాన్న, ఉండు అన్నది మళ్ళీ. ఆ కంఠంలో శాసనం ధ్వనించగా ఆయనకు ఉండక తప్పలేదు. మరునాడు ఉదయం లేచి స్నానం చేయడానికి నీటి పంపుల వద్దకు అప్పారావు అన్నయ్యతో కలిసి వెంకటరత్నం గారు వెళ్ళారు. చన్నీళ్ళని తలుచుకుంటూ గజగజ వణుకుతూ పంపు వద్ద బకెట్ పెట్టారు. ఆ బకెట్లో పడే నీళ్లు ఆవిరి కక్కుతున్నాయి. చెయ్యి పెట్టి చూశారు. నీళ్లు వెచ్చగా మసలిపోతున్నాయి. అప్పారావు, నా కోసం వేడి నీళ్ళు ఏర్పాటు చేశావే అన్నారు వెంకటరత్నం గారు ఆనందంగా, కృతజ్ఞత నిండిన కంఠంతో. వేడి నీళ్ళేంటి అని అదిరిపడ్డారు అప్పారావు అన్నయ్య. పంపులో వేడి నీళ్ళు వస్తున్నాయి అని వెంకటరత్నం గారు అన్నారు. నిజమే, వెంకటరత్నం గారి పంపులో వేడి నీళ్ళు వచ్చాయి. అప్పారావు గారి పంపులో చన్నీళ్లే వచ్చాయి. 2 పంపులు ఒకే నీటి గొట్టానికి అమర్చబడి ఉన్నాయి. పక్కపక్కనే ఉన్న ఒక పంపులో వేడి నీళ్లు, మరొక పంపులో చన్నీళ్లు రావడం ఎలా సాధ్యం? కానీ ఆనాడు ఆ వింత జరిగింది. 1960కి పూర్వం అమ్మ ఒక పాదం వెచ్చగా, ఒక పాదం చల్లగా ఉండటం కొమ్మూరు డాక్టర్ శ్రీ అనంత సీతాచలం గారు అనేక పర్యాయాలు గమనించారు. 1958 ఫిబ్రవరి 4వ తేదీన, ఆ రోజు మాఘ పూర్ణిమ. దేశిరాజు రాజమ్మ గారి కోరిక మేరకు ఆనాడు ఉపదేశం చేయటానికి అమ్మ సంకల్పించింది. అందుకోసం ఆనాడు 1000 మంది భక్తులొచ్చారు. ఆ తెల్లవారుజామున అమ్మతో పాటు కాలినడకన అందరూ జిల్లెళ్ళముడి గ్రామానికి దక్షిణ దిశలో ప్రవహించే ఓంకార నదికి వెళ్ళారు. ఉపదేశం చేయటం సుమారు 4 గంటలకు ప్రారంభమైంది. ధ్యాన శ్లోకం చెప్పి మంత్రం చెప్పింది. అవసరమైన వాళ్లకు మంత్రార్థాన్ని వివరించింది. అంటే ఒక్కొక్కరి కోసం అమ్మ సుమారుగా 1 నిమిషం తీసుకుందని అంచనా. ఆ కార్యక్రమం మొత్తానికి 10 గంటలు పట్టి ఉండాలి. మామూలుగా మధ్యాహ్నం 2 గంటలకు అమ్మ వాగు ఒడ్డుకు చేరి ఇంటికి తిరిగి వచ్చేది. ఆ రోజున అక్కడ ఉన్న 1000 మంది అమ్మ సూర్యోదయాన్ని ఆపివేసిందని ఆశ్చర్యపోయారు. మహాపతివ్రత సుమతి కథను జ్ఞాపకం చేసుకున్నారు. పతిని ఆధారం చేసుకుని పంచభూతాలను జయించినదే పతివ్రత అని అమ్మ నిర్వచనం. సర్వాన్ని స్వాధీనం చేసుకున్నదే సాధ్వి అని మరొక ప్రవచనం. ఆ 2 వాక్యాలు అమ్మ కిరీటంలో మెరిసే 2 మాణిక్యాలు. ఆ సంఘటనకు నేటికీ ఎందరో ప్రత్యక్ష సాక్షులున్నారు. వారిలో వసుంధరక్కయ్య, రుక్మిణక్కయ్య కూడా ఉన్నారు. 1970 జనవరిలో గుంటూరు హిందూ కాలేజీ ప్రాంగణంలో అమ్మ దర్శనం ఏర్పాటైంది. ఆనాడు చంద్రమౌళి నగర్ నుండి హిందూ కాలేజీ వరకు ప్రత్యేకంగా అలంకరింపబడ్డ రథంపై అమ్మ ఊరేగింపు. ఆ ఊరేగింపులో దాదాపు 1,00,000 మంది పాల్గొన్నారు. ఊరేగింపు అమరావతి రోడ్డు వరకు వచ్చేసరికి తీవ్రమైన ఎండ వచ్చింది. రథంపై కూర్చున్న అమ్మకు ఎండ చురుకుగా తగలడం గమనించిన ఒక స్థానిక సోదరుడు గొడుగు తెచ్చి నాకిచ్చాడు. నేను అమ్మ పక్కనే నిల్చుని గొడుగు పట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఏమిటి అన్నది అమ్మ. నా ప్రయత్నం వివరించాను. మరి ఈ 1,00,000 మందికి గొడుగులు తెప్పిస్తావా అని నవ్విందమ్మ. 1,00,000 గొడుగులా అంటూ నేను నివ్వెరపోయాను. అమ్మ ఆకాశం వంక చల్లగా చూసింది. ఎండ మాయమైంది. ఆకాశం విప్పిన గొడుగయింది. ఊరేగింపులో పాల్గొన్న నరనారి జనసందోహం వెన్నెల్లో కలువలైపోయారు. హైదరాబాద్ వద్ద గల BHLలో రామచంద్రపురంలో సోదరులు శ్రీ కొండేపూడి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం రాత్రి వారానికి ఒక భక్తునింట్లో అమ్మకు పూజ, భజన, నివేదన జరుగుతాయి. ఒకసారి సర్వశ్రీ, శాస్త్రి, సుబ్బారావు, రామమూర్తి, ప్రభు సోదరులు జిల్లెళ్ళముడి వచ్చారు. అమ్మ వద్ద 3 రోజులు గడిపి ఆనందానుభూతిని పొందాలనే కోరికతో వారికి దర్శనం చేయించి ఆ రాత్రికి అమ్మ పడుకున్న వరండాలోనే వారిని కూడా పడుకోమని చాపలిచ్చాను. అమ్మతో మాట్లాడాలని వారికి కుతూహలం కలిగింది. వారిలో ఒకరన్నారు,
ఇప్పుడు మా ఊళ్ళో అమ్మ పూజ జరుగుతూ ఉంటుందమ్మా అని. అప్పుడు రాత్రి 10 గంటలయింది. వెంటనే అమ్మ లేచి కూర్చొని, కాదు నాన్న, ఇవాళ అమ్మ పూజ 9:30కే, పూజా భజన 2 అయిపోయినాయి అన్నదమ్మ. ఇవాళ సూర్యనారాయణకు ఒంట్లో బాగాలేదు, టెంపరేచర్ వచ్చింది, అందువల్ల త్వరగానే ముగించారు అని కూడా చెప్పిందమ్మ. అమ్మ మాటలను నమ్మలేనట్లుగా వారు అమ్మ వంక చూశారు. ఇవాళ శనగ గుగ్గిళ్ళు చేశారు, వాటిలో ఉప్పు ఎక్కువైంది, అందువల్ల వాటిని తినలేక రోడ్డు మీద ఉమ్మేస్తూ అందరూ వెళ్తున్నారు అని వివరించింది అమ్మ. అమ్మ తమకు కాశీ మజిలీ కథలు చెప్తున్నట్లుగా భావించారు. ఒకరి చెవులొకరు కొరుక్కున్నారు. 3 రోజులు ఉందామని ఆసక్తితో వచ్చిన ఆ సోదరులు మరునాడు ఉదయమే ప్రయాణమైనారు. ఎందువల్ల అని అడిగాను. అమ్మ అసత్యాలు తమకు రుచించలేదు అని వెళ్ళిపోయారు. రామచంద్రాపురం వెళ్ళగానే అమ్మ ఎడల తమ నిరసన ప్రకటించడానికి వారు సూర్యనారాయణ గారింటికి వెళ్ళారు. శుక్రవారం రాత్రి జరిగిన పూజను ప్రస్తావించారు. విచిత్రం, అమ్మ ఏ అక్షరాలు పలికిందో సూర్యనారాయణ ఆ అక్షరాలనే పలికాడు. వాళ్ళ నెత్తిన ఒక్కసారి 1000 పిడుగులు పడినట్లయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి, శరీరాలు భయకంపితులై స్వేదంతో తడిసిపోయాయి. ఎదురుగా గోడనున్న అమ్మ ఫోటో వద్ద వారు సాగిలపడి చెంపలు వాయించుకుని క్షమాపణ చెప్పుకున్నారు. మరోనాడు శేషగిరిరావు అన్నయ్య అమ్మని అడిగాడు, మద్రాస్ మౌంట్ రోడ్లో నీ నామం స్మరిస్తూ వెళ్తున్న భక్తుడు నీకు ఏమనిపిస్తాడమ్మా అని. అమ్మ అన్నది, నా ఎదురుగా నడిచి వెళ్తున్నట్లుగా ఉంటుంది అని. అమ్మకు దగ్గర దూరం లేదు, అమ్మ సర్వవ్యాపిని కదా. ఒకసారి వసుంధరక్కయ్య అమ్మని అడిగింది, మా ఆలోచనలు నీకెట్లా తెలుస్తాయమ్మా అని. మీరు నేను కాకపోతే కదా అని. ఒకసారి నా ఆలోచనలు నాకు తెలియడంలో విశేషమేముంది అని మరొకసారి పలికిన అమ్మ సమాధానంలో అమ్మ సర్వజ్ఞత్వం యొక్క రహస్యం నిక్షిప్తమై ఉంది. అమ్మ భావజ్ఞ, కృతజ్ఞ. మనందరి అన్ని చేతలు, ఆలోచనలు అమ్మకు తెలుసు. అందుకు కారణం అందరితో అమ్మకు గల తాదాత్మ్య స్థితియే. దీనిని విశ్వ తాదాత్మ్య స్థితి అంటున్నాం. ఇదే యోగానికి పరాకాష్ట. అమ్మ యోగ పరమేశ్వరి. ఆ స్థితిలో పలికిన పదబంధమే నేను నేనైన నేను అని. ఈ అపూర్వ ప్రకటన పరంజ్యోతి నుండి వెలువడ్డ తేజఃపుంజం. 1973 ఏప్రిల్ 12వ తేదీన అమ్మ స్వర్ణోత్సవం. 1,00,000 మందికి ఆ రోజున ఒక్క పంక్తిలో భోజనం ఏర్పాటైంది. కానీ ఉదయం 10 గంటలకు అవిచ్ఛిన్నంగా జనప్రవాహాలు వస్తూ కార్యనిర్వాహకులకు ఆలోచనను, ఆందోళనను రేకెత్తించాయి. నేల ఈనిందా అన్నట్లు ఎటు చూసినా క్రిక్కిరిసిన జనసమూహాలు. ఉన్న బియ్యం వండాం, వచ్చే జనానికి అన్నం సరిపోయేటట్లు లేదు. శ్రీ అన్నంరాజు రామకృష్ణరావు గారిని పిలిచి బాపట్ల నుండి 1 లారీ బియ్యం తీసుకురమ్మని చెబుతున్నాను. మా సంభాషణను అమ్మ గమనించి మమ్మల్ని దగ్గరకు పిలిచి ఏమిటి అని అడిగింది. నేను విషయం చెప్పాను. వెంటనే అమ్మ అన్నది, మనుషులను చూసి బియ్యం కొంటే మనం ఉత్సవం చేయగలమా? వంట చేసినంత వరకు చాలులే, నేను స్నానం చేసి వస్తాను పద అన్నది. ఆ రోజున 1,80,000 మంది తృప్తిగా భోజనం చేశారు. ఇంకా అన్నం రాసులు మిగిలాయి. పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు తిన్నాయి. అవి అమ్మకు బిడ్డలే. వాటికి ఇవాళ పండగే కదా అని అమ్మ మురిసిపోవటం మనం మరచిపోలేని సంఘటన. 1960కి పూర్వం తనను చూడటానికి వచ్చిన జనానికి అమ్మ స్వయంగా వండి పెట్టేది. రోజు 40-50 మంది వచ్చినా అమ్మ చిన్న గిన్నెతో మాత్రమే వండి అందరికీ పెట్టేది. అది ఎట్లా సాధ్యం అని అమ్మను ప్రశ్నిస్తే, వాళ్ళు కడుపు నిండా తినక కొద్దిగా మాత్రమే తింటున్నారు, అందువల్ల ఎక్కువ మందికి తక్కువ అన్నం మాత్రమే ఖర్చవుతున్నది అని చెప్పి అమ్మ నవ్వేసేది. వచ్చిన వాళ్ళని అడిగితే, మేము మా ఇళ్ల వద్ద కంటే ఇక్కడనే ఎక్కువ తింటున్నాము, అమ్మ స్వయంగా వడ్డిస్తుంటే అని సమాధానం చెప్తారు. ఇట్లా ఎన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ పోతున్నా అవి అనంతంగానే ఉంటాయి. అమ్మను ఆరాధించే వ్యక్తులు, కుటుంబాలు అసంఖ్యాకంగా ఉన్నట్లు మనకు తెలుసు. అందరి జీవితాల్లో ఇటువంటి మహిమోపేత సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటిని సంపాదించి ఒక బృహత్ గ్రంథాన్ని ప్రచురించాలని నాకు చాలా కాలం నుండి గాఢమైన ఆకాంక్ష. కానీ నా ఆకాంక్ష కార్యరూపం ధరించకుండానే కాలం పరిగెత్తిపోతున్నది. ఇంతలో
సోదరి శ్రీమతి అయ్యగారి కుసుమ దివ్యానుభూతులు అన్న నామంతో గ్రంథాన్ని వెలువరించడానికి ప్రయత్నించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. శ్రీమతి కుసుమ ఈ పుస్తకాన్ని వెలువరించడంలో ఎంతో ఔచిత్యం ఉన్నది. సోదరి కుసుమ టీచర్గా పనిచేస్తున్నది. తాను పొందిన అనుభవాన్ని అభివ్యక్తీకరించడంలో సిద్ధహస్తురాలు. అనుభవాలు ఉండటం వేరు, వాటిని నలుగురికి అర్థమయ్యేటట్లు విశదీకరించటం వేరు. ఈ కళలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించింది. శ్రీ అయ్యగారి చక్రవర్తి, కుసుమ కోమల హృదయ సామ్రాజ్య చక్రవర్తి. వాళ్ళది అన్యోన్య దాంపత్యం, వాళ్ళది ఆదర్శమైన కుటుంబం. వాళ్ళిద్దరూ పూతావుల వలె, శబ్దార్థాల వలె, పాలు నీరు వలె కలిసిపోయిన జంట. ఒకరు రాగమై, ఒకరు తాళమై పరవశులై పాడుకున్న భక్తి గీతం ఆ జంట. ఒకరు అమ్మ గుడిలో మౌనంగా వెలిగే దీపమైతే, మరొకరు మృదు మధురంగా నినదించి గుడి గంట. వారి కుటుంబం ఆర్థికపరమైన సుడిగుండంలో చిక్కినప్పుడు వారు కనపరిచిన స్థిరచిత్తం, స్థితప్రజ్ఞ అరుదైనవి. అటువంటి క్లిష్ట పరిస్థితిలో వారి వెంట ఉండి అడుగడుగునా వారికి చేయూతనిచ్చి వారిని ఒడ్డుకు చేర్చిన అమ్మ ఆ కుటుంబానికి ఆరాధ్య దైవం, కూర్మి నెచ్చెలి, మార్గదర్శిని, మంచి చెడ్డలను ఎప్పటికప్పుడు తెలియచెప్పిన గురువు. వాళ్ళ జీవితాల్లో అమ్మ పడుగు పేకల వలె పెనవేసుకుపోయిందనటంలో అతిశయోక్తి లేదు. వాళ్ళ జీవితాల నుండి అమ్మను విడదీయలేని మధురమైన బంధం వాళ్ళది. అమ్మ స్ఫురణ, అమ్మ స్మరణ లేకుండా వాళ్ళ ఇంట్లో ఒక్క గడియ గడవదు. అమ్మ భక్తులకు వారిల్లు దేవాలయం. కష్టాల్లో ఎవరైనా భగవంతుడి యందు భక్తి శ్రద్ధలతోనే మెలుగుతారు. ఏరు దాటిన తర్వాత తెప్పను మరిచిపోని వాళ్లే ఉత్తములు. ఇన్నాళ్ళు అమ్మ దివ్యత్వపు వెలుగులో పులకించిపోయిన ఆ జంట ఇప్పుడు అమ్మ ఆదేశాన్ని, ఉపదేశాన్ని తమ జీవితాల్లోకి అనువదించుకుని, తమ జీవిత కేదారాల్లో పుణ్య సస్యాలను పండించుకుని మరింత అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావడానికి వారు చేసే నిరంతర ప్రయత్నం లోకానికే మార్గదర్శకం. నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో అని కదా అమ్మ ఉపదేశం. ఈ గ్రంథాన్ని అలంకరించిన వ్యాసాలే కాక మరెన్నో మహిమాన్వితమైన సంఘటనలు సోదరి కుసుమ జీవితంలో ఉండవచ్చు. వాటన్నింటినీ కూడా శ్రద్ధాభక్తులతో అక్షరాల్లో నిబంధించి లోకానికి అందిస్తే ఎందరో భక్తులకు మహోపకారంగా ఉంటుందని భావిస్తున్నాను. సోదరి కుసుమ మహతిని చేతధరించి తన దివ్యానుభూతులను రమణీయ గీతాలుగా మలిచి మధుర మనోజ్ఞంగా, సరళ సుందరంగా, కుసుమ కోమలంగా ఆలపిస్తుంటే సహకారాన్ని అందిస్తే బాగుంటుందని ఉబలాటపడ్డాను. తత్ఫలితమే ఈ రచన. నాకు ఈ అవకాశాన్ని అందించిన సోదరికి కృతజ్ఞుడను. పరమ దయాళువైన అమ్మ తన అనుగుబిడ్డ అయిన కుసుమపై, వారి కుటుంబ సభ్యులందరిపై ఎల్లవేళలా తన శుభాశిస్సుల అమృతవర్షం కురిపించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. శ్రీమతి అయ్యగారి కుసుమ రచించిన దివ్యానుభూతులు గ్రంథానికి ఇది పీఠిక. 28/1/1997. జయ హో మాతా.